హలో హై ఫ్రెండ్స్, నా పేరు సురేష్. ఇది చిన్నగానే కట్స్ చెప్పాలంటే చాలా లెంత్ పోతుంది. అన్ని డీటెయిల్గా చెప్పాలంటే చాలా అంతే లెంత్ అవుతుంది. ఎవరు వాచింగ్ కూడా పెద్దగా చేయట్లేదు. కొంచెం వాచ్ చేయండి, చూడండి. కాకపోతే అన్ని చెప్పాలనుకున్నా కానీ లాంగ్ అయిపోద్దేమో అన్ని చెప్పేసరికి అనేసి ఇక్కడతోనే కొంచెం ముగించి షార్ట్కట్లో చెప్తున్నా, అర్థం చేసుకుంటారని నేను భావిస్తున్నా. సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అవర్స్ రావాలండి. అవర్స్ కావడానికి చూడండి. బిగ్ బాస్ హౌస్లో ఎపిసోడ్ చూసిన తర్వాత 3వ వారం నామినేషన్ అంటే కెప్టెన్ అయిన మరుసటి రోజు నామినేషన్స్ అయితే ఉన్నాయి. మరి ఈ 3వ వారం నామినేషన్లో ఎలా ప్లేట్ ఫిరాయించారు బిగ్ బాస్, ఎలా ఏం చేశారనేది మాట్లాడుకుంటే, ఆదివారం ఆల్రెడీ టెనెంట్స్ ఓనర్స్ టెనెంట్స్ అయ్యారు కదా. ఇప్పుడు టెనెంట్స్ ఎంతమంది? 6 మందిలో 4 ఉన్నారు. ఈ 4లో మరి ఎవరు నామినేషన్ చేసుకోవాలి ఏంటి అనేది మీకు ఎవరెవరిని నామినేషన్ చేయాలి రీజన్స్ చెప్పాలి. ఒక్కరు టెనెంట్స్ అయి ఉండాలి. అందులో మొత్తం 5 నామినేషన్లు అయితే పెట్టాలి అని బిగ్ బాస్ చెప్తే, అందులో సంజన గారి ఫస్ట్ నామినేషన్ వచ్చి సంజన గారిని, తర్వాత నామినేషన్ వచ్చి సుమన్ శెట్టిని, తర్వాత నామినేషన్ వచ్చి రీతు చౌదరిని, తర్వాత నామినేషన్ వచ్చి ఫ్లోరా గారిని, 4 చేసిన తర్వాత నామినేషన్ వచ్చి హరీష్ గారిని. హరీష్ గారు వీళ్ళందరూ ఎంత గొడవాడి ఎంత ఆడినా కానీ హరీష్ గారిని తీసేయాలని ఫిక్స్ అయ్యి తీసి పక్కన పెట్టేశారనమాట. టెనెంట్స్లో ఉన్న అంత కమిటీ, వాళ్ళది ముందే కమిటీ ఆల్రెడీ ఫస్ట్ నామినేషన్లోనే రీజన్స్ అక్కడిక్కడ ఎత్తుక్కొని మరీ చేశారు సంజన గారిని, తర్వాత సుమన్ శెట్టిని. వీళ్ళందరి మీద కూడా పెద్దగా రీజన్స్ అంతా ఏం లేవు, ఏదో చేయాలి కాబట్టి చేసేశారు. తర్వాత బిగ్ బాస్ చెప్తారు, వీళ్ళ 5 నుంచి ఒక 2 స్వాప్ చేసే అధికారం మీకు ఇస్తున్నారని ఓనర్స్కి చెప్తారు. ఓనర్స్ వెళ్ళి సంజన గారిని, మన సుమన్ శెట్టిని, వీళ్ళిద్దరిని స్వాప్ చేసి వీళ్ళ ప్లేస్లో వేరే వాళ్ళని పెట్టాలి అని చెప్తే, వాళ్ళ ప్లేస్లో పవన్ కదా జస్ట్ కళ్యాణ్ పెడతారు. కళ్యాణ్ పెట్టిన తర్వాత మళ్ళీ మరి దమ్ము శ్రీజని పెడతారు. కానీ ఇందులో కూడా శ్రీజకి యాలిడ్ పాయింట్స్ లేవు అనేసి బిగ్ బాస్ మళ్ళీ ఏం చెప్తారంటే, ఎవరినన్నా ఒకరిని స్వాప్ చేసి కాపాడాలనుకుంటే నీకు పవర్ ఇస్తున్నాను అనేసి క్యాప్టెన్కి చెప్తే, క్యాప్టెన్ అక్కడ శ్రీజ ఉంది, నెక్స్ట్ రీతు చౌదరి అండ్ క్యాప్టెన్ కళ్యాణ్కి అందరికీ చూశారు పబ్లిక్, చాలా మటుకు వాళ్ళకున్న ర్యాప్ కానీ అది కానీ చూశారు. కాబట్టి మరి అందరు అనుకుంటారు రీతు చౌదరిని నామినేషన్ నుంచి తప్పిస్తాడని అనుకుంటారు. కాకుండా అక్కడ శ్రీజన్ తప్పిస్తాడు, నామినేషన్ సేవ్ చేస్తాడు. ఆమె ఏడవడం కానీ అవి కానీ ఇవి కానీ నేను ఎంత చేశాను నీకు అవి కానీ మాట్లాడుకుంటారు. కానీ ఇక్కడ ఎంత చేసినా కానీ మళ్ళీ మారుస్తే గట్టిగా వేసుకుంటారు. కాబట్టి ఆల్రెడీ హరీష్ గారు వేసుకున్నారు. ఆల్రెడీ నువ్వు మన రీతు చౌదరి విషయంలో అక్కడ ఇక్కడ అటు ఇటు పులిహోర కలిపేసి అలా ఇలా చేసేసి నేను అట్లా చేయలేదు, నువ్వు అక్కడ చాక్లెట్లు పంచి అవి చేసి ఇవి చేసి నువ్వు కెప్టెన్ అయినావు అనేసి గట్టిగా అయితే వేసుకున్నాడు కెప్టెన్.